మీరు కూడా మీ మొహం మెరిసిపోవడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి మెడికల్ షాప్‌లో దొరికే ఈ విటమిన్ క్యాప్సూల్స్ యూజ్ చేస్తున్నారా? చాలా మంది దీన్ని ఒక మ్యాజికల్ బ్యూటీ ప్రొడక్ట్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని వాడడం వల్ల అందం వస్తుందా? లేదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. 400లో ఏముంటుంది? టోకోఫెరల్ అసిటేట్ అనే డ్రగ్ అనేది ఉంటుంది. మెడికల్ భాషలో ఫ్యాట్ సాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్ అని అంటారు. ఈ పెద్ద పెద్ద మాటలు మనకొద్దు. జస్ట్ సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో ఉన్న బైక్స్, కార్స్ కొన్ని నెలల తరబడి వాడకుండా ఉంటే ఏమవుతుంది? తుప్పు పట్టి పాడైపోతూ ఉంటుంది. అలాగే మన బాడీలో ఉన్న కణాలు కూడా ఏమవుతుంది? ఫుడ్స్ తినడం వల్ల కానీ, బయట పొల్యూషన్, ఎండ దీని వల్ల ఏమవుతుంది? మన బాడీలోని కణాలు అనేది తుప్పు పట్టిపోతూ ఉంటుంది. ఇలా తుప్పు పట్టిన వాటిని మెడికల్ భాషలో ఫ్రీ రాడికల్స్ అని అంటుంటారు. ఈ ఈవియన్ 400 తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆ తుప్పు పట్టిన ఫ్రీ రాడికల్స్ అనేది పోతూ ఉంటుంది. దీన్ని వాడడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే స్కిన్ గ్లో. ఇది మన కణాలకి జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. దానివల్ల ముఖం అనేది కొద్దిగా కాంతివంతంగా ఉంటుంది. రెండవది హెయిర్ గ్రోత్. స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేసి జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. మూడవది మజిల్ రికవరీ. అంటే జిమ్ చేసేవాళ్ళు కానీ, వ్యాయామం చేసేవాళ్ళు కొద్దిగా కండరాల నొప్పులకి బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది బెస్ట్ మెడిసిన్. సాధారణంగా వైటమిన్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, రెండవది వాటర్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ అనేది ఏం చేస్తుంది? యూరిన్ ద్వారా బాడీ నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అదే ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరిగే వైటమిన్స్ అనేది కొన్ని ఉంటాయి. ఇవేం చేస్తుంది? ఫ్యాట్ సెల్స్ గానీ, లివర్ లో కానీ స్టోర్ అవుతూ ఉంటుంది. ఇది బయటకు రావడం చాలా కష్టం. ఈ ఈవియన్ 400 అనేది కూడా ఫ్యాట్ సాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్. నెలల తరబడి తీసుకుంటున్న వారు కూడా ఉంటారు. వీళ్ళకి ఏమవుతుంది? ఈ విటమిన్ ఇ అనేది ఓవర్ డోస్ అయిపోయి రక్తం అనేది పలచబడుతుంది. అంటే బ్లడ్ థిన్నింగ్. చిన్న గాయమైనా సరే బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా వస్తూ ఉంటుంది. అంటే బ్లీడింగ్ అనేది ఆగకుండా వస్తూ ఉంటుంది. విపరీతమైన తల తిరగడము, వికారంగా ఉండటము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. అందుకే అమృతమైన అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్యాప్సూల్ అనేది బ్రేక్ చేసి డైరెక్ట్ గా ఫేస్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. ఇలా అసలు చేయకూడదు. ఎందుకంటే ఇది కొద్దిగా థిక్ ఆయిల్ లాగా ఉంటుంది కాబట్టి పోర్స్ అనేది మూసుకుపోయి యాక్నీ కానీ, పింపుల్స్ కానీ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదము ఉంటుంది. ఇంకా మూడవ తప్పు, ఎలాంటి గ్యాప్ లేకుండా నెలల తరబడి, 6 సంవత్సరాల తరబడి యూజ్ చేయడం. సో ఫైనల్లీ చెప్పేదేంటంటే ఏ మందైనా, ఏ వైటమిన్స్ అయినా సరైన మోతాదులో తీసుకోవడం కరెక్ట్. ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. ఇన్ఫర్మేషన్ కోసం మనం ఈ ఫార్మసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.